హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో సాయి కృష్ణ గురించి చెప్పడానికి ఇష్యూ అయితే వచ్చేసిందండి. సాయి కృష్ణ మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటి అని అంటే భగవద్గీత చదవడం. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత భగవద్గీత చదివి పూజ చేసేసి వేరే బుక్స్ అయితే చదువుతాడనమాట. సో యాక్చువల్ గా మేము ఈరోజు టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. సో సాయి కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఈసన్నపల్లి కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో దానికోసం అయితే మేము మార్నింగ్ లేసి 5:30కి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే అక్కడ మనమే దేవుడికి ప్రత్యేకంగా ఫస్ట్ వెళ్ళేసి మనము అభిషేకం అయితే చేస్తాము. పంచ అయితే కట్టుకొని అక్కడ ఒక బిన్నె ఉంటుంది, ఆ బిన్నె అయితే తీసుకొని 5 times అయితే వాటర్ మొత్తం నానేలాగా వాటర్ అయితే పోసుకోవాలి. దాని తర్వాత ఇంకొక బిన్నెతో వాటర్ అయితే తీసుకొని వచ్చి కాలభైరవ స్వామికి, శివుడికి, నందీశ్వరుడికి అండ్ గణపతికి అయితే పూజ అయితే మనము అభిషేకం అయితే చేస్తాము వాటర్ తో. దాని తర్వాత అక్కడ ఒక పూజారి అయితే మాకు సజెస్ట్ చేశాడు నరదృష్టి పోవడానికి. సో ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో సాల్ట్ వేసేసి 2 గుమ్మడికాయలు హాఫ్ పార్ట్ అయితే కట్ చేసి దానికి పసుపు కుంకుమ అయితే చేసేసి దాంట్లో ఆయిల్ అయితే పోసేసిన తర్వాత అయితే మనము దీపం అయితే ముట్టించేసి అక్కడ ప్రదక్షిణ చేసేసి అక్కడ రావి చెట్టు దగ్గర పెట్టేస్తాం అనమాట. సో ఇదన్నమాట దాని టెంపుల్ యొక్క ప్రత్యేకత. సో దీని తర్వాత అయితే మేము ఇదంతా ఒక హాఫ్ పార్ట్ అయితే నెక్స్ట్ ఇంకొక హాఫ్ పార్ట్ ఏంటి అని అంటే యాక్చువల్గా మాది ఇది ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం అయితే పడింది. సో మేము అన్వాంటెడ్గా కొన్ని క్లిప్స్ అయితే తీయడం జరిగింది అనమాట. సో మాకు సెల్ఫీ ఫోటో తీయడానికి ఎవరు లేదు. సో మేము ఇద్దరమే ఇలా ప్లాన్ చేసుకొని తీసుకున్నాం అనమాట ఫొటోస్. సో నాకైతే చాలా బాగా నచ్చింది మా రైడ్ అన్నది. సో నేను అంతసేపు కూర్చోలేకపోయాను. ఆల్మోస్ట్ 126 kilometers ఉంది అనమాట. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ డే. థ్యాంక్ యూ గైస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఓకే, బై, గుడ్ నైట్.